ప్రపంచంలో సగభాగం మహిళలు. ప్రపంచ శ్రామిక శక్తిలో 2/3 వంతు మంది మహిళలు. ప్రపంచ ఆదాయంలో వారి వాటా కేవలం 10% మాత్రమే. ప్రపంచ ఆస్తుల్లో వారి వాటా కేవలం 1% మాత్రమే. ఈ వివక్ష ఎప్పటి నుంచో ఉంది. మహిళల పట్ల ఏ రంగాల్లో వివక్ష ఉంది అని ప్రశ్నించే కంటే ఏ రంగాల్లో వివక్ష లేదు అని ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు 2021లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిలీజ్ అయింది. మన భారతదేశంలో చూసుకుంటే 156 దేశాలకు కాను మొత్తం ఈ రిపోర్ట్ని 156 కంట్రీస్ని చూస్తూ ఈ రిపోర్ట్ని తయారు చేస్తారు. దీనిలో ఇండియా ర్యాంక్ 140. పోయిన సంవత్సరం ఇదే రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ 112. 28 స్థానాలు భారతదేశం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో పడిపోయిందంటే అంటే ఒక సంవత్సరంలో ఇంత తేడా ఎందుకు వచ్చింది, ఏ విధమైన అన్యాయం జరిగింది, ఎక్కడ లోపం జరిగిందని చూస్తే గత సంవత్సరం మొత్తం మనం కోవిడ్ ఇయర్గా భావిస్తున్నాం. అంటే అన్ని రంగాల్లో కోవిడ్-19 ప్రభావం ఉంది. ఆ ప్రభావం మహిళల మీద ఎక్కువ పడిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇంట్లో ఆదాయం తక్కువ ఉంటే, న్యూట్రిషియస్ ఫుడ్ తక్కువ ఉంటే చివరిగా వచ్చేది ఆడపిల్లకే. ఆ చివరిన భోజనం అందేది ఆడపిల్లకే. అదేవిధంగా ఇంట్లో ఒకటే మొబైల్ ఫోన్ ఉంటే లేదా ఇంట్లో ఒకటే ల్యాప్టాప్ ఉంటే ఎడ్యుకేషన్లో ఫస్ట్ అబ్బాయికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా కోవిడ్-19 టైంలో జరిగిన అన్యాయాలన్నీ కూడా ఆడపిల్లకే అవటం వల్ల ఇండియా ర్యాంక్ ఇంత దారుణంగా జెండర్ గ్యాప్ ఇండెక్స్లో పడిపోవడం జరిగింది. అయితే ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఏ కంట్రీస్ టాప్లో ఉన్నాయి? ఎప్పుడైనా సరే ఇలాంటి ఇండెక్స్లో టాప్లో ఉండే దేశాలు స్కాండినేవియన్ దేశాలు, ఐస్లాండ్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలే ఈసారి కూడా టాప్ వచ్చాయి. అయితే 156వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఉండటం ఆ దేశంలో అమ్మాయిలకి ఒక అరిష్టం అని చెప్పొచ్చు. లాస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. అంటే దాదాపు పేద ఆఫ్రికా దేశాలతో దగ్గరగా భారతదేశంలో మహిళల పరిస్థితులు స్థితిగతులు ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇలాంటి దేశాల కంటే కూడా భారతదేశంలో ఆడపిల్ల పరిస్థితులు మెరుగ్గా లేవు. అసలు ఏ బెంచ్ మార్క్ చూసి అంటే ఎలాంటి పారామీటర్స్ చూసి ఇలాంటి రిపోర్ట్లు తయారు చేస్తారని చూస్తే ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, అమ్మాయిలు ఆర్థికంగా వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారని. రెండోది ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, అంటే విద్యాపరంగా వాళ్ళు ఎలాంటివి చేరుకున్నారు, ఎలాంటి లక్ష్యాలు చేరుకున్నారు అని. మూడోది హెల్త్ అండ్ సర్వైవల్, ఆరోగ్యము, తర్వాత వాళ్ళు ఎలా సర్వైవల్ అవుతున్నారు, ఫీమేల్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, సెక్స్ రేషియోలు ఎలా ఉన్నాయి, ఇండియాలో ఆడపిల్లలు ఎక్కువ పుట్టనిస్తున్నారా, భ్రూణ హత్యలు, శిశు హత్యలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ. తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా మహిళా చైతన్యం ఉందా అని చెప్పి. భారతదేశంలో మనం చూసుకుంటే ఈరోజు కూడా 17వ లోక్సభలో కూడా మహిళా శాతము కేవలం 14.4%. అదేవిధంగా మన క్యాబినెట్ మినిస్ట్రీస్లో సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ 10% కూడా మహిళలు లేరు. సో టెక్నికల్ ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో కూడా అమ్మాయిలు తక్కువే ఉన్నారు. అంతెందుకు సివిల్ సర్వీసెస్లో కూడా మనం చూస్తే అమ్మాయిల పాస్ పర్సంటేజ్ అనేది 10 to 15% ఉంది. ఇలా ప్రతి రంగంలో మహిళల పట్ల వివక్షే, మహిళల పట్ల ఒక రకమైన అసమానతే. దీనికి కారణం ఏంటి? ఎందుకు అమ్మాయిలు రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారు? మనందరికీ తెలుసు 73, 74వ రాజ్యాంగ సవరణలో అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ నిజంగా వీళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నారా? ప్రతి పంచాయత్ అని చెప్పి పేరుకి అమ్మాయిని నిలబెట్టడం, సర్పంచ్ లాగా లేకపోతే మున్సిపల్ కమిషనర్ లాగా, ఇలా మేయర్ లాగా నిలబెట్టడం, మున్సిపల్ కమిషనర్ అయితే సివిల్ సర్వీసెస్, మేయర్ లాగా నిలబెట్టడం, ఇలాంటి పోస్టులు నిలబెట్టేసి వెనక నుంచి భర్తలు మాత్రమే పనంతా చేసేస్తూ ఉంటారు. కేవలం సంతకాలకు మాత్రమే అమ్మాయిల దగ్గరికి వెళ్తారనమాట. తర్వాత రెండో విధానం, ప్రతి పంచాయతే కాదు, అసలు ఆడపిల్లల నిర్ణయం తీసుకునే హక్కు కూడా లేదు. దాదాపు 27-28 సంవత్సరాల నుంచి పంచాయత్ మున్సిపాలిటీలో 33% రిజర్వేషన్ అమ్మాయిలకు ఉంటే ఒక్క అమ్మాయి కూడా ఇక్కడి నుంచి ఎంపీ కానీ మినిస్టర్ కానీ కాలేకపోవడానికి కారణం ఏంటి? సరే, దాదాపు దేవేగౌడ గారు ఉన్నప్పుడు 23 సంవత్సరాల క్రితం 23 years బ్యాక్ 108వ రాజ్యాంగ సవరణ బిల్ పెట్టారు. 108th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టారు. ఈ బిల్లు పాస్ అవ్వకపోగా ల్యాప్స్ అయిపోయింది. 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వకపోగా ల్యాప్స్ అయిపోయింది అనమాట. సో అమ్మాయిల బిల్లు, ఆడపిల్లలకి పొలిటికల్ పార్టిసిపేషన్ ఇచ్చే బిల్లు
పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చే బిల్లు ఎందుకు ల్యాప్స్ అయింది? మనం చూస్తే మనం పొరుగునున్న నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఆడవాళ్ళ పొలిటికల్ పార్టిసిపేషన్లో మనకన్నా ముందుంది. కానీ భారతదేశంలో అది లేదు. ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే ముఖ్యంగా ఒక అమ్మాయికి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే పాలిటిక్స్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి, రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్లో ఉన్న పురుషులే ఆమోదించాలి. రెండోది, అసలు అమ్మాయిలకి రిజర్వేషన్ ఇస్తాం, ఏ కేటగిరీ అమ్మాయిలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ కేటగిరీకి ఎంత ఇవ్వాలి, బీసీ కేటగిరీకి ఎంత ఇవ్వాలి, దీనిలో మళ్ళీ చర్చ గొడవ. ఉన్న సీట్లన్నీ అమ్మాయిలకి ఇస్తే మేమేమైపోతామని చెప్పి పురుషుల యొక్క గోల. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా లోక్సభలో స్టేట్ అసెంబ్లీలో 1/3 మంది అమ్మాయిలు వచ్చారనుకోండి, ఈ అమ్మాయిలందరూ ఎవరై ఉండొచ్చు? ఒక సీఎం భార్యో, లేకపోతే పిఎంకి దగ్గర చుట్టమో, ఒక ఎంపీ భార్యో, ఎమ్మెల్యే భార్య. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎవరైతే మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా కుటుంబ వారసత్వంగా వస్తున్నారే కానీ సొంతంగా పైకి ఎదిగి ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావట్లేదు. సో పొలిటికల్గా ఒక అమ్మాయిని కింద స్థాయి నుంచి పైదాకా తీసుకెళ్ళినప్పుడే నిజంగా మహిళా భాగస్వామ్యం అనేది రాజకీయాల్లో వస్తుంది. అదేవిధంగా విద్యాపరంగా అర్బన్ ఉమెన్ కాదు, రూరల్ ఇండియాలో కూడా ప్రతి అమ్మాయి చదువుకుని ప్రతి అమ్మాయికి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకునే శక్తి వచ్చినప్పుడే అది రియల్ ఎంపవర్మెంట్ అవుతుంది. సో అదేవిధంగా ఐఎంఆర్ రేటు, ఎంఎంఆర్ రేట్లు ఇవన్నీ కూడా చూసుకుంటే అవన్నీ కూడా ఆడపిల్లకే అన్యాయం చేస్తున్నాయి. వీటన్నిటిలో మార్పు వచ్చినప్పుడే ఇండియాలో మార్పు వస్తుంది, ఇండియాలో అమ్మాయిల పట్ల మార్పు వస్తుంది. అంతకుమించి మీరు చూసారు, ఆడపిల్లల సేఫ్టీ, దిశ ఇన్సిడెంట్ కానీ, నిర్భయ ఇన్సిడెంట్ కానీ, ఇలా బయటికి చెప్పే ఇన్సిడెంట్స్, చెప్పని ఇన్సిడెంట్స్ అయితే కొన్ని కోకొల్లలు అనమాట ఆడపిల్లల పట్ల. ఇవన్నీ మారినప్పుడే జనరల్గా ఇండెక్స్లో మన స్థితిగతులు మారుతాయని చెప్పొచ్చు.